పాపం మొన్న హరీష్ రావు ఆశపడ్డాడు కదా సిట్ వేయమని. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్, విజిలెన్స్లో కీలక అధికారికి దర్యాప్తు బాధ్యతలు, త్వరలోనే ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ అంట. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దీర్ఘకాలిక లీజ్ టోల్ టెండర్ వ్యవహారంపై దర్యాప్తు కసరత్తు మొదలైంది. టోల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పారు. 7,380 కోట్లకు లీజుకి ఇచ్చేశారండి వీళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ కోసం డబ్బులు ఇస్తానికి డబ్బులు లేవని చెప్పి బంగారు బాతు లాంటి ఔటర్ రింగ్ రోడ్ని తెగనమ్మేశారు. కేవలం 7,380 కోట్లకి చీప్గా ఊరికేసినట్టు చెప్పాలి. దాన్ని 7,300 కోట్లు ఇవ్వటం అంటే ఊరికే ఇచ్చినట్టు. 30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. ఈ 7,380 కోట్లు వాళ్ళకి దాదాపు 2-3 ఏళ్లలోనే వచ్చేస్తాయంట. మిగతా వచ్చేంత లాభమే. పంట పండింది వాళ్ళకి ఎవరికో మీరు చేయబట్టి. అప్పటి వరకు ఓఆర్ఆర్ నిర్వహణతో పాటు టోల్ వసూలు ప్రక్రియ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా ఐఆర్బీ చేతికి వెళ్ళింది. ఏటా టోల్ వసూలు కింద సుమారు 400 నుంచి 450 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంకా ఇది పెరుగుతుంది. ఉండే కొందికి వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఈ వ్యవహారంలో 1000 కోట్లు చేతులు మారాయని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు టెండర్ల ప్రక్రియపై దృష్టి పెడుతున్నారంట. సిట్ ఏర్పాటయ్యాక ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ప్రధానంగా ఓఆర్ఆర్ టోల్ టెండర్ల ప్రక్రియపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ను లీజుకి ఇచ్చేందుకు బిడ్ల దాఖలకు హెచ్ఎండిఏ 2023 మార్చి నెలాఖరు వరకు గడువిచ్చింది. బిడ్ల దాఖలకు తొలుత 11 కంపెనీలు ఆసక్తి చూపాయి. చివరకు 4 కంపెనీలు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ పోటీ పడ్డాయి. వీటిలో ఐఆర్బీ L1గా నిలిచి బిడ్ దక్కించుకుంది. అయితే మిగిలిన కంపెనీలు ఎందుకు అనస్థితి కనిపించాయి, అందుకు ఎవరైనా ఒత్తిడి చేశారా అనే అంశంపై సిట్ ఆరా తీసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో రహదారుల లీజు ఒప్పందాల గురించి పరిశీలించినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారుల్లో టీఓటీ విధానంలోనే లీజుకి ఇవ్వడంతో వాటిపైన అధ్యయనం చేసే అవకాశం ఉందంట. ఐఆర్బీకి లీజుకి అప్పగించే నాటికి టోల్ వసూళ్లు రోజుకు సుమారు 1.2 కోట్లు, ఇప్పుడు దాదాపు 2 కోట్ల వరకు ఉన్నాయి. అప్పట్లో ఓఆర్ఆర్పై నిత్యం 1.3 లక్షల వాహనాలు సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య మారింది. ఈ లెక్కన 30 ఏళ్ల కాలంలో టోళ్ల వసూళ్ల ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరే అవకాశం ఉంది. అయినా కేవలం 7,380 కోట్లకే ఈ కాంట్రాక్ట్ని ఐఆర్బీ అనే సంస్థకి ఇచ్చేశారు. తక్కువ 1000 కోట్ల పైనే ముడుపులు చేతి మారుంటాయి గ్యారంటీగా. ఎందుకంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు. రోజుకి ₹1 కోటి వస్తాయి అక్కడ అప్పట్లో. ఇప్పుడు రోజుకి 3 కోట్ల దాకా వస్తున్నాయంట దాదాపుగా అటు ఇటుగా. అంటే నెలకెంత, సంవత్సరానికి ఎంత? ఇంకా వెహికల్స్ పెరుగుతూనే ఉంటాయి. 30 ఏళ్ళకి అయిపోయేటప్పటికీ రోజుకి నాకు తెలిసి 30 ఏళ్ల తర్వాత ఎంత తక్కువ వేసుకున్నా రోజుకి 10-15 కోట్లు వచ్చే ఆదాయం వస్తుంది దానికి. అలాంటి బంగారు బాతుని రుణమాఫీకి డబ్బులు లేవని చెప్పి అమ్మేశారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మర్చిపోయి దానిపైన సిట్టేశారు. దర్యాప్తులో ఏమేమి విషయాలు బయటకు వస్తాయో చూద్దాం మనం.